గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమిని కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు. భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు. ఈ సభ ఉన్నది అందుకు. కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణం అవ్వాలి. 2047 వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక ఒక టచ్ స్టోన్గా ఉండిపోవాలి, గిట్ రాయిగా ఉండిపోవాలి. ఈ రోజున ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు, చట్టాలు ఉల్లంఘించడానికి కాదు. విభేదించడం అంటే ద్వేషించడం కాదు, వాదించడం అంటే కొట్టుకోవడం కాదు. ఇవన్నీ విభేదించడం, వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది. 56 రోజులు తిండి తిప్పలు తినకుండా నరకం అనుభవిస్తూ ఆయన బలైపోయారు. ఆయన మరణానికి చేరువవుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రతిరోజు మనకి దాదాపు ఈ సుదీర్ఘమైన 6 దశాబ్దాల కాలం, 1.5 సంవత్సర కాలం అంటే ఆయన ప్రతిరోజు చావుకి చేరువవుతూ భోజనం లేకుండా ఆయన గడిపిన ప్రతిరోజు మనకి 1.5 సంవత్సర కాలం. అలాంటి నేపథ్యంలో అలాంటి మహోన్నతుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని కనుక మనం ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి. వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి. వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వంలాగే ఈ సభని తిట్లకి, బూతులకి, కొట్లాటికి వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే. వాళ్ళు తెలియజేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని వాళ్ళు స్పష్టంగా ప్రజలందరికీ కూడా అక్కడ తెలియజేశారు. అది గ్రాండ్ సక్సెస్ అయింది. తర్వాత కేవలం దాన్ని డైవర్ట్ చేయడానికే ఆ ప్రాంత ప్రజలకు అక్కడ వాళ్ళకు మంచి జరగొద్దనే ఒక ఉద్దేశంతో అక్కడ జరిగినటువంటి ఒక సభను డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి మేము ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అందరూ చూశారు. అయితే వీళ్ళు అక్కడి నుంచి వచ్చి అది సక్సెస్ని ఓర్వలేక అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈయనకి ఏం జరగకపోయినా అక్కడ ఇబ్బంది పడ్డది మేము మంత్రులం, మేము ఇబ్బంది పడితే ఈయన ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఏదో జరిగిపోయినట్టు ఏది పడితే అది మాట్లాడతాడు. అది మాట్లాడడం కరెక్ట్ అని మీరు సమర్థిస్తున్నారా? ఆ ధోరణి కరెక్ట్ అని మీరు సమర్థిస్తున్నారా? అది కరెక్ట్ ధోరణ? ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్ అది? అలా ఆయనకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకటన్న విషయం ఎప్పుడు మాకు తెలుసు. ముసుగు తీసి బయటకు వచ్చారు. ఓకే, ఫైన్, మేము కాదంటలేదు. వాళ్ళు తీసినా తీయకపోయినా వాళ్ళిద్దరు ఒకటే. మా నాయకుడు చెప్పాడు, మేమందరం కూడా చెప్పాము, మేము ఎన్నోసార్లు మాట్లాడాము. వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ అని వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి లాంగ్వేజ్ ఎంతవరకు కరెక్టు? వాళ్ళు వాడుతూ ఇక వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? దానికి కూడా వాళ్ళు విశాఖపట్నం మాపైంది కాబట్టి
నన్ను ఆపారు, నన్ను అడ్డుకున్నారు. దానికి దాడి చేసిన వాళ్ళు కూడా మా వాళ్ళు లేరు. మీరు చెప్పండి, విశాఖ గర్జన ఫ్లాప్ అయిందా? మీరు చెప్పండి, మీకు అనిపించిందా? మీరు చూసినప్పుడు మాట్లాడాలి. మరి మీరు చూసిన వాళ్ళని అడగండి. ఇక్కడ ఉన్నారు సరే, మీరు వదిలేండి. మీరు చెప్పండి, నా విశాఖ గర్జన ఫ్లాపా? అంత వర్షంలో నేను నడిచాను, నేను వెళ్ళాను అక్కడ, నేను కూడా వెళ్ళాను, నేను పార్టిసిపేట్, నేనేమో ఆడియన్స్ని కాదు, నేను పార్టిసిపేట్ చేశాను. మేము మా ప్రభుత్వం తాలూకా ఆలోచన మేము చెప్పాము. మేమేం చెప్పాము? అందరూ బాగుండాలి, అందులో అమరావతి ఉండాలి, గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను, నేను చెప్పాను. అక్కడ ఏం చెప్పారు? వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని వాళ్ళు చెప్పారు. అంత వర్షంలో కూడా అన్ని రకాల వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జేఏసీ పిలుపు మేరకు మద్దతు ఇచ్చింది. అక్కడ అన్ని వర్గాలు, ఎంతోమంది మేధావులు వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, రకరకాల వాళ్ళందరూ వచ్చారు. అందరూ నాన్ పొలిటికల్గా చాలా మంది సంఘాలు వచ్చినాయి. వాళ్ళందరూ ఏం చెప్పారు? మాకు మా ప్రాంతాన్ని, వెనుకబడిన మా ప్రాంతానికి డెవలప్మెంట్ కావాలి, మేము మద్దతు ఇస్తున్నాం, కోరుకుంటున్నామని చెప్పారు. అంత భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు వెళ్తే ఇది చూడలేక ఓర్వలేక వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్. ఆయనకు చదువు రాకపోతే సిఐడి ఆఫీస్కి వెళ్ళి కొంచెం భూతార్థం పెట్టుకొని ఎత్తికి చూసుకోమనండి కనిపించకపోతే. అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది కానీ చంద్రబాబు నాయుడుకి దాంతో సంబంధం లేదంట. మరి 5 ఏళ్లు సీఎంగా ఉన్నది చంద్రబాబు నాయుడు. క్యాబినెట్ లో జీవో ఇచ్చింది సిమెన్స్ కి. మరి డిజైన్ టెక్ ఎక్కడి నుంచి వచ్చింది? సీమెన్ వాళ్ళకి డబ్బు లేకుండా, సీమెన్ వాళ్ళు డబ్బు పెట్టకుండా ప్రభుత్వ డబ్బుని బలవంతంగా ఏ విధంగా డిజైన్ టెక్ నువ్వు ఇప్పించావని అప్పుడున్న సిఎస్ అలాగే కృష్ణారావు గారు, అలాగే ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారు ఆ నోట్ ఫైల్లో క్లియర్ గా సర్క్యులేషన్ ఫైల్లో రాసింది చూడలేదా? చదవటం రాదా పవన్ కళ్యాణ్? ఆ డబ్బుని ఎలా డిజైన్ టెక్ దోచేసి వేరే అకౌంట్లలో పంపించారో ఈడీ 4 మీద కేసులు పెట్టి డిజైన్ టెక్ ఆస్తుల్ని కూడా దాదాపుగా 34 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేసిన విషయం నీకు తెలీదా అని అడుగుతున్నాను. అలాగే మొన్న ఐటీ నోటీసులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు అకౌంట్లలోకి ఎలా ఈ డబ్బులు వచ్చాయని. అది నీకు తెలీదా? బీజేపీలో పొత్తులో ఉన్నానంటవే, మరి అదే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండగా కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న ఈడీ కేసులు పెట్టి ఈడీ అటాచ్మెంట్లు తీసుకొని ఐటీ నోటీసులు ఇస్తే బీజేపీ పొత్తులో ఉన్న నువ్వు అటు మోడీ గారినో ఇటు అమిత్ షా గారినో మాట్లాడి చంద్రబాబు నాయుడు పవిత్రుడు, తప్పు చేయలేదు, స్కిల్ స్కామ్ జరిగింది కానీ ఆయన చేయలేదని చెప్పి విడిపించవచ్చు కదా. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి అక్రమంగా లోపల పెట్టాడు. దీంట్లో జగనన్నకి ఏం సంబంధం? తప్పు చేసింది చంద్రబాబు నాయుడు, ప్రజల డబ్బు దోచుకుంది చంద్రబాబు నాయుడు. దాని మీద కేసులు నోటీసులు ఇచ్చింది ఈడీ, నోటీసులు ఇచ్చింది ఐటీ, నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఈరోజు అరెస్టులు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఈడీ వాళ్ళు. ఈరోజు ఈయనది సాక్ష్యాధారాలతో దొరికింది కాబట్టి ఇక్కడ సిఐడి అరెస్ట్ చేయడం జరిగింది. అంతేగాని దీంట్లో కక్ష సాధింపు చర్య ఎక్కడుందో ఒకసారి పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి మాట్లాడే ముందు. నాకు తెలిసి ఈయనకు కూడా ఏమన్నా దాంట్లో ప్యాకేజీ వచ్చిందేమో, ఈయన కూడా అరెస్ట్ అవుతారని ఏమన్నా భయం వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడేమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా, క్యాబినెట్ లో ఉన్న మంత్రుల్ని కూడా మోసం చేసి ఆయన సెపరేట్ గా ఏ విధంగా ఈ డబ్బు దోచుకున్నాడు ఆ పార్టీలో అందరికీ తెలుసు కాబట్టి ఎవరు మాట్లాడట్లా. అచ్చెన్నాయుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు 13 సంతకాలు చేస్తే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆయన 5 సంతకాలు పెట్టాడు. ఆయన ప్యాకేజ్ ఆయన తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు బయటపడటానికి ఆయన వాగుతున్నాడే తప్ప ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఈ మహామహులంతా ఉన్నా ఎందుకు మాట్లాడలేదో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. ఎందుకంటే మాకేం పర్సనల్ గొడవలు లేదు, పర్సనల్ కోపతాపాలు లేదు అంటావు. ఒక్కసారి 2014లో నువ్వు మాట్లాడిన మాటలు వీడియోలు తెప్పించుకో. ఇదే తెలుగుదేశం పార్టీకి సిగ్గు, మానం, లజ్జ ఉందా? చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయి ప్రజల డబ్బులు దోచేశారని నువ్వే మాట్లాడు. అదే చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని తరిమి కొట్టాలని నువ్వే ప్రజలకు పిలుపునిచ్చావు. ఈ రోజు వాళ్ళు చేసిన తప్పులు ప్రూఫ్లతో దొరికి అరెస్ట్ అయి జైలుకు పోతే మాత్రం ఎందుకు గింజుకుంటున్నావు? కాబట్టి నువ్వు సినిమాల్లో మాత్రమే హీరోవి, పాలిటిక్స్ లో సైడ్ క్యారెక్టర్ అయిపోయావు. నిజంగా చాలా సిగ్గుచేటు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాడు ఒక్కడు ఉండటము మా కళాకారులందరికీ కూడా అవమానంగా మేము భావిస్తున్నాం. అండ్ చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఈ చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు మేము చిత్తూరు జిల్లా వాసులందరం కూడా అవమానపడుతున్నాం. ఎందుకంటే ఈ జిల్లాకే చెడ్డ పేరు తీసుకొచ్చాడు. ఈ జిల్లా వాసులు అతన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే కనీసం జిల్లాకు కాదు కదా,
ఆయనకు ఓట్లేసిన ఆ కుప్పం వాళ్ళకు కూడా ఏమీ చేయకుండా, కానీ ఈ రాష్ట్రం మొత్తం దోచేసుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని ఇన్ని రోజులు విర్రవీగిన అతనికి తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలిసిందన్నట్టుగా చేసిన తప్పులకి ఈరోజు అరెస్ట్ అయ్యాడే తప్ప ఇది అక్రమ కేసు కాదు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సింగిల్ గా రాదా? అండ్ పవన్ కళ్యాణ్ ఈరోజు ఒకటి మాట్లాడారు, మీరు సింగిల్ గా వస్తారా అంటే, నేను సింగిల్ గా రావడానికి సింహాన్ని కాదు మనిషిని, నేను పొత్తులతో వస్తాను అంటే రజనీకాంత్ గారు చెప్పిన డైలాగ్ ఒకటి ఉంది, సింగం సింగిల్ గా వస్తుంది, పందులే గుంపులు గుంపులుగా వస్తాయని. అది పవన్ కళ్యాణ్ ఈరోజు ఒప్పుకున్నాడు.